ముందుగా ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ శ్రీ ప్రభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 21 నెలలు పూర్తిగా వస్తున్న సమయంలో మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, రెండు సమపాలల్లో మేము చేసి చూపిస్తాము అని చెప్పి మనం ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. అలాగే ఈరోజు ఒకటని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక విద్య, వైద్యం, R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ ప్రతి ఒక్కటి, అలాగే మనం చెప్పిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. అవ్వాతాతలకు కానివ్వండి, డిసేబుల్ పీపుల్కి కానివ్వండి, అలాగే దివ్యాంగులకి ఎంత చెప్పామో అంత పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మనం ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్ ఇస్తామని చెప్పామో అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఫ్రీగా, అవి కూడా ఇస్తున్నాం. అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి మనం అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పాం. ప్రతి బిడ్డకి ఈరోజు వేయడం జరిగింది. ప్రతి తల్లి కళ్ళలో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొన్న 3వసారి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రైతులకు అండగా నిలిచి ఇది రైతుల ప్రభుత్వం అని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్కి వస్తే ఎన్ని గుంటలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ గుంటలన్నీ పూడ్చుకొని ఈరోజు ప్రజలు పల్లె పండుగ పేరుతో నిజంగా పండుగలు చేసుకుంటున్నారు. ప్రతి పల్లెల్లో మనం రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇటు చెప్పుకుంటూ పోతే మనం చెప్పినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు అండగా నిలిచాం. ప్రతి ఒక్కటి మనం చెప్పిన ప్రతి మాట ఉగాది శుభాకాంక్షలు. అహంకారాన్ని జయించి వినయాన్ని నేర్పాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నెల్లూరు జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కోవూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు నెల్లూరు. ప్రశాంతి రెడ్డి, శాసనసభ్యురాలు